జై జగన్నాథ్. మా ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మన వంట సేమియా పులిహార. కావలసిన వస్తువులు: సేమియా అర కేజీ, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, నిమ్మకాయ 3 లేక 2, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 6, ఎండుమిర్చి 6, కరివేపాకు 3 రెమ్మలు, ఇంగువ చిటికెడు. పౌడర్ చేసుకోవడానికి ఎండుమిర్చి 3, అల్లం ఒక చిన్న ముక్క, ఆవాలు టీ స్పూన్, పసుపు కొద్దిగా. తయారు చేయు విధానం: ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, అల్లం పౌడర్ చేసుకుని దానిలో కొద్దిగా పసుపు, నూనె కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా నూనెలో ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు ఎసరుపెట్టి అందులో కొద్దిగా నూనె, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నీళ్లు మరిగాక సేమియా వేసుకుని ఉడకబెట్టాలి. నీళ్లలో నూనె వేయడం వల్ల సేమియా ముద్దలా కాకుండా విడివిడిగా ఉంటుంది. తరువాత కళాయిలో 3 చిన్న గరిటెలు నూనె వేసుకుని చిటికెడు ఇంగువ, వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, మినపగుళ్ళు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటూ చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన సేమియా ఒక పళ్ళెంలో వేసుకుని కొద్దిగా పచ్చి కరివేపాకు, తయారు చేసుకున్న పక్కన పెట్టుకున్న అల్లం, ఆవాలు పేస్టు, కొద్దిగా నూనె వేసుకుని వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పోపులు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. అంతే, అద్భుతమైన సేమియా పులిహోర రెడీ. దీనిని పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.